ఆల్ కలెక్టర్స్ ఈ సీజన్లో ఎండ్ అయ్యే లోపల డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఆన్లైన్లో పెట్టమన్నాం. వాటర్ సోర్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెట్టమన్నాం. అది ఎంతవరకు వస్తూ ఉంది? ఆర్టీజీఎస్ కూడా చెప్పాలి. పంచాయత్ రాజ్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోర్స్ నుంచి కన్జ్యూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ. రెండోది, ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతూ ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్లో చూశాను. నిన్న కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్గా ఉండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది ఇట్ షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి కానీ, సెక్రటరీ కానీ, యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది సార్, వాటిని ఇమీడియట్ సస్పెండ్ చేసేసాం సార్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో నో, అవసరమైతే కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి. రిపీటెడ్గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు అలర్ట్ చేయాలి. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకుంటారా, వన్స్ ఇన్ 2 months పెట్టుకుంటారా, ఒక షెడ్యూల్ పెట్టుకొని కొన్ని ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఒక 2 days మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో గ్రౌండ్లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక కేపీఐ తయారు చేయండి పీయూష్. దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో, ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు గో, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 3-4 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక ఇది పెట్టుకుందాం, ఎస్ఓపి పెట్టుకొని జస్ట్ లైక్ కేపీఐస్ ఫీల్డ్ విజిట్స్ పెట్టేసేయండి. అవి కూడా పెట్టండి. అన్ని అప్డేట్ చేసి మనం రివ్యూ చేసుకుందాం. ఓకే, దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాం. మీరు అందరూ కూడా దీన్ని వర్కౌట్ చేసుకొని ఫండ్స్ వరకు డిప్యూటీ సీఎం గారు కూడా నరేగాది మీరు ఒక్కసారి వర్కౌట్ చేసుకొని ప్రియారిటీస్ 1 is పంచాయత్ రాజ్ రోడ్స్, నెంబర్ 2 వాటర్ కన్జర్వేషన్ ఎక్కడెక్కడ చేయగలుగుతాం, రెండోది, మూడోది గోకుల్ షెడ్స్, నాలుగోది ఇంకోటి ఏదో అనుకున్నాం. మీ ప్రియారిటీస్ ఏమన్నా ఉంటే ఆ ఊర్లో సిమెంట్ డ్రైన్స్, మీరు డ్రైన్స్ పెట్టారు, మ్యాజిక్ డ్రైన్స్ అవన్నీ పెట్టారు, అవి కూడా పెట్టండి. డ్రైన్స్ ఒకటి, ఈ 3 పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త యాప్లో కొన్నింటికి యాక్సెప్ట్ చేయలేదు. గోకులాలు ఉన్నాయి, మనం పెట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఒక 5-7 ఐటమ్స్ మనకి తీసేశారు. అంటే గోకుల్ లేవా దీంట్లో? ఇప్పుడు కొత్త దాంట్లో లేవా? కొత్త దానిలో ఉంది సార్. వాట్ మినిస్టర్ ఈజ్ రెఫరింగ్ టు, ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ ఇన్ 1 minute సార్. లైక్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఫ్రమ్ నరేగా టు జీరామ్జీ, ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఈ ఫేజ్ మేనేజ్ చేసే కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఐసి నరేగా సాఫ్ట్లో దే హ్యావ్ బ్రాట్ ఇన్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ చేంజెస్ సార్ టు మేనేజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ నరేగా టు దిస్ థింగ్ జీరామ్జీ. One of the thing is that oka gram panchayat lo more than 20 ongoing works open undakudu. So more than 20 ongoing works oka panchayat lo open ga unte balance works mottamu close cheyinchala. Balance work mottam ga close చేయకపోతే ఈ ఆ గ్రామ పంచాయత్లో ఏది వర్క్ కూడా మనము చేయలేము, అండ్ పేమెంట్ కోసం కూడా బిల్ అప్లోడ్ కూడా చేయలేము సార్. సో దాట్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ ఎక్సర్సైజ్లో ఇన్ సమ్ విలేజెస్ టు మెయింటైన్ దట్ నంబర్ బిలో 20 వీ హ్యావ్ హ్యాడ్ టు బేసికలీ క్లోజ్ సమ్ గోకులం శాంక్షన్ వర్క్స్ ఆల్సో సార్. బట్ వేర్ ఎవర్ వీఆర్ క్లోజింగ్, వీఆర్ ఇన్ష్యూరింగ్ దట్ the pending bills are uploaded and then they are shown as physically closed. మీరు 4-5 కంపల్సరీగా పెట్టుకొని ఇంకా ఏమైనా ఉంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టుకొని మనం, ఎందుకంటే 40% మనం ఖర్చు పెట్టాలి, 60% వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం 18 crore
లేబర్ కాంపోనెంట్ తీసుకుంటే వాటర్ కన్జర్వేషన్ వర్కులు చేస్తూ ఇరిగేషన్లో కూడా ఎక్కడన్నా కాలువలు కానీ రిపేర్లు కానీ ఉంటాయి కూడా చేసుకుంటూ లేబర్ కాంపోనెంట్ జనరేట్ చేస్తే దాన్ని మెటీరియల్ కాంపోనెంట్ కింద మీ సిమెంట్ రోడ్స్ లేకపోతే పంచాయతీరాజ్ రోడ్స్ ఈ మనం అనుకున్న మిగిలిన యాక్టివిటీస్ అన్ని పెట్టి ఒక 5-6 ప్రియారిటీస్ పెట్టుకొని ఫోకస్ చేద్దాం. గోకులమ్స్ ఇవన్నీ కూడా వాటర్ డెవలప్మెంట్ ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఆటోమేటికలీ జిఎస్డిపి కానీ లేకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. కొంచెం హోంవర్క్ చేయండి అది. దెన్ ఐ విల్ మీట్ బై 2:30 2:30 అంటే 40 minutes 40 minutes break. A small announcement. Due to space constraint, lunch for ministers and